ఆరాధ్య కిటికీ తెరిచి ప్రకృతిని చూస్తూ ఉండగా దూరంగా అమ్మా అమ్మా ఇటు రా అమ్మా అంటూ ఓ ఏడుస్తున్న పాప స్వరం ఆరాధ్యకు వినిపిస్తుంది. ఆరాధ్య ఎందుకో వినిపించే స్వరం వైపు భయంగా అడుగు వేసుకుంటూ గాఢమైన శ్వాస తీసుకుంటూ ఎవరైనా ఉన్నారా చరణ్ నువ్వేనా అంటూ ఉండగా పై అంతస్తు నుంచి శబ్దం వినిపిస్తుంది. ఆరాధ్య ఎందుకో వినిపించే స్వరం వైపు భయంగా అడుగు వేసుకుంటూ పై అంతస్తు ఆరాధ్య వెళ్తుంది. అప్పుడే సడన్ గా తాళం వేసిన గది తానుగా తెరుచుకుంటుంది. ఆ శబ్దానికి ఆరాధ్య హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతుంది. మళ్ళీ మరొక్కసారి పాప స్వరం అమ్మా అమ్మా తానుగా తెరుచుకున్న ఆ గదిలో నుంచి అమ్మ అనే పిలుపు వినిపిస్తుంది ఆరాధ్యకు. ఆరాధ్య తెరిచి ఉన్న గదిలోకి వెళ్తుంది. అక్కడ కుళ్ళిన వాసన, భరించలేని దుర్గంధం ఆరాధ్య ముక్కుపటాలకు తగులుతుంది. ఆ వాసన ఆరాధ్య భరించలేకపోతుంది. ఏంటని నేలవైపు చూస్తుంది. అప్పుడే అక్కడ ఓ చిన్న అస్థిపంజరం. ఆ అస్థిపంజరం మరియు కపాలం పక్కన ఏదో తెలియని భయంకరమైన రుద్ర పూజ జరిగినట్టుగా అగ్నిగుండం, ఆ పక్కన పెద్ద కత్తి మరియు ఆ కత్తి ముందు ఓ నక్షత్రం ముగ్గు ఉంది. అప్పుడు ఓ పాప ఆత్మస్వరం అమ్మా అమ్మా. కానీ ఈసారి ఆ స్వరం దుమ్ము ధూళితో పేరుకున్న ఓ పాత అద్దంలో నుంచి ఆ స్వరం వినిపిస్తుంది. ఆరాధ్య ముఖానికి ఎదురుగా అద్దంలో ఆరాధ్యది కాకుండా ఓ పాప ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ ఆత్మ ఆరాధ్యతో అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ నన్ను చూస్తున్నావమ్మా, ఎప్పుడు చూసినట్టు అనిపించలేదా? నాన్న నన్ను చంపేశాడమ్మా అంటూ ఆత్మ ఆరాధ్యతో అంటుంది. నాన్న నన్ను చంపేశాడమ్మా అంటూ ఆ పాప సైలెంట్ అవుతుంది. పాప ఎందుకు మీ నాన్న చంపేశాడు అని ఆరాధ్య ఆ ఆత్మతో అంటుంది. పాప ఓ వైపు చూస్తూ డైరీ 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 డైరీ. ఒక్కసారిగా అద్దం గట్టిగా శబ్దంతో అద్దం బద్దలైంది. ఆరాధ్య భయంతో సడన్ గా కేక వేస్తుంది. మంచం పైనుంచి లేస్తుంది. ఆ కేకతో చరణ్ కూడా ఉలిక్కిపడి చూస్తాడు ఆరాధ్య వైపు. ఆరాధ్య జరిగిందంతా చెబుతుంది ఆతృతగా. కానీ చరణ్కి అర్థం కాదు. కానీ ఆరాధ్య పిచ్చిగా కేకలు వేస్తూ ఆతృతగా మాట్లాడుతుంది. అప్పుడు చరణ్ ఆరాధ్య ఆరాధ్య అంటూ గట్టిగా ఆరాధ్య భుజాన్ని పట్టుకొని గట్టిగా ఊపుతాడు. అప్పుడు ఆరాధ్య ట్రాన్స్ నుంచి బయటకు వచ్చినట్టుగా అప్పుడు ఆరాధ్యకి ఇదంతా కళ అని తెలుస్తుంది. అప్పుడు చరణ్ ఆరాధ్యకి వాటర్ బాటిల్ ఇస్తాడు. ఆరాధ్య వాటర్ బాటిల్ మొత్తం నీటిని ఒక్క గుటకలో తాగేస్తుంది. అప్పుడు కానీ ఆరాధ్య హార్ట్ బీట్ నార్మల్ అవ్వదు. చరణ్ సీరియస్గా ఏమైంది ఆరాధ్య అని అడుగుతాడు. అప్పుడు ఆరాధ్య పీడికల చరణ్ అని ఆయాసంతో చెప్తుంది, పట్టిన చెమట తుడుచుకుంటూ. చరణ్ సరే అంటూ ఆరాధ్యకు ధైర్యం ఇస్తున్నట్టుగా ఆరాధ్యని చరణ్ దగ్గరికి హక్ చేసుకున్నట్టుగా మెల్లగా పట్టుకుంటాడు. ఆరాధ్యకు ధైర్యం ఇస్తున్నట్టుగా జో కొడుతూ ఆరాధ్యని పడుకోబెడతాడు. ఆరాధ్య కూడా చరణ్ ని హగ్ చేసుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. చరణ్ కూడా మెల్లగా ఆరాధ్యకు జో కొడుతూ నిద్రలోకి జారుకుంటాడు.